నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి 10 సంవత్సరాల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ఆర్టీసీకి సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ పూర్తి స్థాయిలో ఒక అంశం అయితే చర్చనీయాంశమైంది. దానికి సంబంధించి పూర్తిగా కూడా ఇటు గవర్నర్ దగ్గరికి కూడా ఫైల్ వెళ్ళడం, అక్కడితో ఆగిపోయిన పరిణామాలు కనబడ్డాయి. ఆ ఎన్నికల కోడ్ నేపథ్యంలో జరిగింది అంటూ ఒక ప్రచారం అయితే కొనసాగింది. అయితే అప్పటి కాంగ్రెస్ అంటే నేటి ప్రభుత్వం ఏమని చెప్పింది పూర్తి స్థాయిలో మేము అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా కూడా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తాం, ప్రభుత్వంలో విలీనం చేస్తాం, ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామంటూ తమ యొక్క మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో పొందుపరిచారు. 2026 సంవత్సరం 2022, 23, 23, 24, 25, 26 ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి సంబంధించి ఆర్టీసీ విషయంలో ఎక్కడ కూడా ఒక నిబద్ధత ఆలోచన కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఈ ఆర్టీసీకి సంబంధించి ఏం జరిగింది, ఆర్టీసీ విషయంలో జరుగుతున్న అంశాలు ఏంటి అనేది ఒకసారి చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి తీవ్రంగా కూడా ఇబ్బంది పడుతూ అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి అసలు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, ప్రభుత్వం విలీనం చేస్తుందా చేయదా అనేది కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి చూద్దాం. అంటే పూర్తి స్థాయిలో కూడా విలీనం, వేతన సవరణ, అలవెన్స్లకై గలమెత్తిన ఆర్టీసీ కార్మికులు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అసలు విషయం ఏంటి అంటే ఆర్టీసీకి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ఆర్టీసీని పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి అప్పటి కేసీఆర్కు సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ ప్రభుత్వ విలీనానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా ఒక అడుగు ముందేసిన పాపాన కూడా పోలే నేటి ప్రభుత్వానికి సంబంధించి. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మేనిఫెస్టోలో పెట్టడంతో పాటుగా మేనిఫెస్టోకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే మేనిఫెస్టోలో పెట్టడమే కాకుండా మేనిఫెస్టోలో పెట్టిన అంశానికి సంబంధించి కనీసం అమలుకు నోచుకోని పరిస్థితి కనబడుతుంది. ఈ అమలుకు ఎందుకు నోచుకోలేదు అనేది కూడా చర్చించే ప్రయత్నం అయితే మొదలు పెడదాం. ఎందుకు అంటే కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆర్టీసీ కార్మికులు ఏదైతే ఉందో ఆర్టీసీ కార్మికులు చేయాల్సిన